పచ్చని పశ్చిమలో రక్త చరిత్ర మళ్లీ మొదలైంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు ప్రత్యర్థుల్ని వేటాడుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య మొదలైన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 6 ప్రాణాలు కోల్పోయారు. పినకడిమికి చెందిన భూతం దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితుడు నాగరాజుపై దుండగులు మరోసారి కాల్పులు జరపడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పగ, ప్రతీకారాలు, కత్తులు నూరుకునే మనస్పర్ధలు, ప్రాణాలు తీసే విద్వేషాలు, ఆధిపత్య పోరు వ్యక్తుల ప్రాణం తీసి రక్తపాతానికి దారితీస్తోన్న ఆ రెండు కుటుంబాలు మాత్రం కత్తులతో వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో హైవేపై జరిగిన ట్రిపుల్ మర్డర్ కి కొనసాగింపుగా ఏలూరులో తుపాకీ మోతమోగింది. పెదవేగి మండలం పినకడిమికి చెందిన భూతం దుర్గారావును 2013 ఏప్రిల్ 6న దారుణంగా హత్య చేశారు. హంతకులందరినీ మట్టుబెట్టిన తర్వాతే దుర్గారావు కర్మకాండలు చేస్తానని అతని భార్య భీష్మించడంతో హత్యాకాండకు తెరలేచింది. దుర్గారావు హత్య కేసులో నిందితులైన గంధం మారయ్య, పగిడి మారయ్య, గంధం నాగేశ్వరరావులను 2014 సెప్టెంబర్లో కృష్ణా జిల్లా పెద్దౌటపల్లి వద్ద చంపేశారు. 2015 ఏప్రిల్లో హైదరాబాద్ సరూర్ నగర్లో ప్రధాన నిందితుడు కూరపాటి నాగరాజుపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అప్పటి ఘటనలో నాగరాజు కొన ఊపిరితో బయటపడ్డాడు. తాజాగా మరోసారి ఆయన్ను టార్గెట్ చేశారు ప్రత్యర్థులు. వ్యక్తిగత పనిపై కుమారుడితో కలిసి బైక్ పై ఫైర్ స్టేషన్ సెంటర్ కు వెళ్లొస్తుండగా 2 బైకులపై వచ్చిన 4 తుపాకులతో కాల్పులు జరిపారు. నాగరాజు వీపు భాగంలోంచి బుల్లెట్ బయటకు దూసుకుపోయింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. 3 సార్లు జరిగింది. ఇప్పుడు మా మీద ఇంకా ఎన్నిసార్లు జరుగుతుందో తెలియదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి వేడుకుంటున్నాం, మమ్మల్ని కాపాడాలి. ఇప్పుడు మానవత్వంగా ఇప్పుడు ఒకసారి కాల్చారు, 2 సార్లు కాల్చారు. ఒకసారి ఆలోచించండి అందరూ. ప్రభుత్వం బోతం గోవిందు ఫ్యామిలీ అండి. బోతం గోవిందు, బోతం శ్రీనివాసు, గణేష్, ఊరకొండయ్య, సిరిగిరి శ్రీను, వాళ్ళ తమ్ముడు సిరిగిరి చిన్న శ్రీను, తర్వాత సిరిగిరి రాంబాబు, తర్వాత ఊరసాయి. నాగరాజుపై కాల్పులతో మళ్లీ 2 కుటుంబాల మధ్య వార్ బయటపడింది. ఎప్పుడు ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తారో అంతుపట్టకుండా ఉంది. హంతకులు పరారీలో ఉన్నారు. ప్రత్యర్థులు చెలరేగిపోతున్నారు. పినకడిమిలో ఈ హత్యాకాండకు తెరపడేదెప్పుడు? అసలు పోలీసుల దర్యాప్తు సక్రమంగానే సాగుతోందా? పినకడిమిలో 2 కుటుంబాల మధ్య మొదలైన వివాదం సరిహద్దులు దాటి విదేశాలకు పాకింది. హత్య కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న వ్యక్తులు విదేశాల్లో ఉండి ఇక్కడి ప్రత్యర్థులను మట్టుబెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భూతం దుర్గారావు హత్య తర్వాత పినకడిమిలో మొదలైన ఈ వివాదం ఇప్పటికే కొందరిని పొట్టన పెట్టుకోగా ఒకే వ్యక్తిపై 2 సార్లు హత్యాయత్నం జరగడానికి కారణమైంది. గతంలో సరూర్ నగర్లో జరిగిన కాల్పుల్లో నాగరాజు శరీరంలో 4 బుల్లెట్లు దిగటంతో చికిత్స తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్పై వచ్చిన నాగరాజు 6 నెలలుగా ఏలూరులోనే ఉంటున్నాడు. తాజాగా మళ్లీ కాల్పులు. ఇన్నిసార్లు ఏమిటి హైదరాబాద్ లో షూట్ చేసినోడు ఇంకా దొరకలా. అక్కడ షూట్ చేసిన షూటర్ని ఇంకా హైదరాబాద్ పోలీసులు పట్టుకోలే. మామూలు వాళ్ళు దొరికారు అంతే. అక్కడ ఖాళీ అనే కూడా ఉంటాడు ఒకడు, మా పెనకడలో మా జంగాలే కళ్యాణం ఖాళీ అని. ఆడే ఢిల్లీ నుంచి షూటర్లను తెచ్చింది. ఆడనే అరెస్ట్ చేశారు, చేసి వదిలేశారు అంతే. మళ్ళీ ఆడు తప్పుతున్నాడని ఒక పుకారు బయట. ఇప్పుడు నిన్నసార్లు కాలుతుంటే ఇట్లా వదులుతూ మంచిది కాదండి, అలా పట్టుకొని శిక్షించాలని కోరుతున్నాం. ఒకరినొకరు చంపుకుంటున్నా ఈ హత్యాకాండకు ఫుల్ స్టాప్ పెట్టడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్టు విమర్శలున్నాయి. పినకడిమి హత్యతో పాటు గన్నవరం ట్రిపుల్ మర్డర్ కేసులో 2 డీఎస్పీలు, ఓ సీఐ, పలువురు కానిస్టేబుళ్లు శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్నారు. బదిలీలు, సస్పెన్షన్ వేటుతో కొంతమందిపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారంటే ప్రధాన నిందితులకు పోలీసుల సహకారం ఉందనే విమర్శలున్నాయి. ఇన్సిడెంట్ లో మన నాగరాజు గారు ఆయనకి ఒక బండిలో 2 అక్యూజ్ వచ్చి ఒక ఫైరింగ్ చేసుకుని నుంచి పారిపోయారు.
స్పాట్ నుంచి మేము ఎంపీ పొగ కూడా రికవరీ చేశాము. అట్ దిస్ స్టేజ్ ఇట్స్ డిఫికల్ట్ టు సే హూ హెస్ కమిటెడ్ ద క్రైమ్. కానీ నాగరాజు మన పినక్దిమి ఇన్సిడెంట్లో ఆయన A1 ఉన్నారు కాబట్టి సెకండ్ గ్రూప్ అది భూతం శ్రీను ఆ గ్రూప్కి మేము రోల్ అనుకుంటున్నాము. ఆల్రెడీ మేము కొన్ని టీమ్స్ డిప్లాయ్ చేసాము. విల్ ట్రై టు క్యాచ్ ద అక్యూజ్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కాల్పుల ఘటనతో పినకడిమిలో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఊళ్ళో ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీస్ పికెట్ కొనసాగుతూనే ఉంది. భూతం గోవింద్ కుటుంబ సభ్యులు, బంధువులు భయంతో గ్రామాన్ని వదిలి వెళ్లారు. ఈ రెండు కుటుంబాల వివాదంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయంగా బతుకుతున్నారు.